ఇగో ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నారు, కొంతమంది అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? మేము సైదాబాద్. సైదాబాద్. అంటే మీకు అలాట్మెంట్ అయింది బస్ అని చెప్పారా? అయ్యిందని చెప్పారు. అయిందని చెప్పి సీఎం సార్ని చూద్దామని మాట్లాడదామని వచ్చినాం. సీఎం సార్ని చూద్దాం. ఏం మాట్లాడతారు సీఎం సార్? సీఎం సారు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడుగా ఇవ్వాలని, మళ్ళీ మా గ్రూపులలో లోన్లు తొందరగా ఇచ్చి వాటికి వడ్డీ కూడా ఇవ్వాలని, వడ్డీ ఇవ్వాలని. మాకు నల్లలు లేవు, ఆ నల్లలు కూడా వేపియాలని. మంచినీళ్ళ నల్లలు లేవు, వేపియాలని. సైదాబాద్ నుంచి. చెప్పండి. మేము కూడా సైదాబాద్ నుంచి వచ్చాం. రేవంత్ సీఎం అని అంటే నాకు చాలా ఇష్టం. సైదాబాద్ నుంచి వచ్చినాం. మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వచ్చినాం అంతే. ఈ మాట చెప్తావా మరి? అన్న మీరంటే నాకు ఇష్టం అని 100%కి 200% చెప్తా. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతాప్ సింగ్ గారు డబుల్ బెడ్రూమ్ నుంచి మేడం. ప్రతాప్ సింగ్ గారు. ఓకే, మహిళా సంఘాల వల్ల మీరు? అవును మేడం. మీకే బస్ అలాట్మెంట్ అయిందని చెప్పారు. అయింది. ఏం చేస్తారా బస్ ఇస్తే? బస్ అక్కడ అలవాటు ఆల్రెడీ కాదు, మీకు మహిళా సంఘాలకు బస్సులు ఇస్తున్నారు ఈ రోజున. ఆ బస్సుల్ని మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం, అన్నిటికీ వాడుకోవాలి కదా మేడం. అన్నిటికీ వాడుకోవాలంటారా? రెంట్కి నడిపించుకుంటారా? రెంట్కి వద్దు, మన ప్రజల కోసం ఇచ్చిరు కాబట్టి ప్రజల కోసం వాడుకోవాలి. రెంట్కి ఇచ్చుకుంటే ఎట్లా మేడం? మహిళా సంఘాల తరఫు నుంచి మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తామని వచ్చిర్రు? మేము ఇండ్లు కావాలని అడుగుదామని వచ్చినాం. డబుల్ బెడ్రూమ్లు కావాలి, సన్న బియ్యం కావాలి, మాకు కరెంటు ఉచితం కావాలి అని వచ్చినాం. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అడుగుతున్నాం మేడం. అందరికి ప్రతి ఒక్కరికి జీతాలు వేస్తుండే కానీ జిహెచ్ఎంసీ వాళ్ళని అయితే అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి వేస్తుండే జీతాలు, ఆర్టీసీ వాళ్ళకి ఎవరికైనా జీతాలు వేస్తుండే. మేము జిహెచ్ఎంసీ వాళ్ళని అయితే ఆయన వచ్చి నుంచి కేసీఆర్ పెంచిపోయిన జీతం మాకు ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా పెంచలేదు. మా అంత ఎట్టి కష్టం ఎవరికి ఉండనే ఉండదు. మేము హైదరాబాద్ నుంచెల్లే వచ్చినాం. మేడం, సైదాబాద్ కాజాబాగ్ కాలనీలో మేము గుడిసెలు వేసుకొని 30 ఏళ్ళు అవుతుంది. మాకు పట్టాలు ఇవ్వమని చెప్పు మేడం, ప్లీజ్ సీఎం సార్కు. సీఎం సార్నే కలుద్దామని వచ్చినావు కదా, అడగాలి. అంటే సార్ స్టేజ్ మీదకి రానియరు కదా, అందుకని ఇలా అవకాశం కల్పించింది కదా, మరి వెళ్ళాలి కదా మీరు. పట్టాలు ఇచ్చి మాకు నల్లలు వేస్తే సార్ని అయితే జీవితాంతం మైకులు ఇస్తారు. మైకులా రేవంత్ అన్న అని పిలుస్తా. మళ్ళీ కాజాబాగ్ కాలనీలో మాకు పట్టాలు ఇవ్వాలి, నల్లలు వేపియాలి. సార్ని మాత్రం మా పిల్లలు అందరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఇల్లు లేదు మేడం, మా సైదాబాద్ మేడం. ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయికుంటాం మేడం. మేము ఇల్లు కావాలి మాకు, ముందు ఇందిరా ఇల్లు కావాలి, పింఛన్ పైసలు కావాలి. ఒంటరి మహిళలకు పింఛన్ పైసలు లేదు, ఆ పైసలు కావాలి. అదే అవి ఇది వస్తే మాకు అందుబాటులో ఉంటుంది. అదే అంతే అడుగుతామని వచ్చినాం. చూద్దాం. మేము నారాయణపురం మేడం. నారాయణపురం ఏది? చౌటపల్లి నారాయణపురం మహిళా సంఘం మొత్తం కూడా మహిళా ఏం అడుగుదామని వచ్చి? ఇక ఏమని మాకు ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్తారు చెప్పు. మాకేం తెలియదు. మీరు పెద్ద మనుషులకే తెలుసు, మరి చెప్పు. నువ్వు చెప్పు, ఇక ఏం చెప్తావు మరి? మాకు ఫ్రీ బస్ ఇస్తున్నారు మేడం. ఇప్పుడు బస్సు మా మండలానికి ఒక బస్సు శాంక్షన్ అయింది. ఆ బస్సు ఓపెనింగ్ వచ్చి వచ్చినాం మేడం. ఆ బస్సుని ఎట్లా నడిపిద్దామని? ఎట్లా మా మండల సమైక్యకి వెళ్ళి 70 లక్షలు డిపోకి పెట్టి అందులోకెళ్ళి ఆదాయం వస్తే మా మండలానికి ఇస్తే మేము దాన్ని రొటేషన్ చేసుకొని మిత్రులకు ఇసుకొని చేద్దాం అనుకుంటున్నాం. మంచి ఆలోచన చేస్తారు. మరి ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏం చెప్తున్నారు? ఇందిరమ్మ పేదోళ్ళని గుర్తించి, ఇందిరమ్మ వాళ్ళకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు, స్థలం లేని వాళ్ళని గుర్తించి, పేద మహిళలను గుర్తించి వాళ్ళు ఇల్లు కట్టించే ఉద్దేశమే మహిళలు. మంచి పని. మళ్ళీ 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 రేవంత్ రెడ్డినే గెలిపిస్తాం. మళ్ళీ గెలిపిస్తాం. సరే. హైదరాబాద్ నుంచి. మీ మహిళా సంఘానికి బస్ అలాట్మెంట్ చేశారా? ఓకే, ఇంకా ఏం చెప్దామనుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది? బస్సు ఇచ్చారు కదా మహిళా సంఘాలకి, బస్సులను అలాట్మెంట్ చేశారు గవర్నమెంట్ అయితే. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు? ఎట్లా ఉంటుంది? ఏం ఉపయోగించుకుంటామమ్మా, మాకైతే ఏం లేదు. రావాలి, మీటింగ్ వినాలి, పోవాలి తప్పితే ఏమీ లేదు. అంతే. సంఘానికి ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు మీటింగ్ ఉంది కాబట్టి ఇస్తారు అంతే, తర్వాత ఏం లేదు. తర్వాత ఎవరికి అవి ఏం లేదు, అంతే. మళ్ళీ మాకు ఇక్కడ ఉందని బస్సు ఇప్పుడు మీటింగ్ కాబట్టి పెట్టిరు, తర్వాత ఏముండదు. అంటే ఏ సంఘానికైతే బస్సు ఇస్తున్నారో ఆ సంఘం మళ్ళీ గవర్నమెంట్కే రెంట్కి ఇచ్చుకొని నడుపుకోవచ్చు అని అంటున్నారు. మాకు లేదండి, ఊర్లో పొంటి ఉండొచ్చు కానీ సిటీ వాళ్ళకైతే అట్లాంటిది ఏం లేదు.
అంతే. మీరు లేరా ఈ డాక్రాలో మహిళా ఉన్నామండి, గ్రూప్ ఉండేపటికి వచ్చినాం కదా. చూస్తూ ఉన్నాము అన్ని బస్సులు వరుసగా పెట్టారు. ఇవే మహిళా సంఘాలకి కేటాయిస్తున్నటువంటి బస్సులు అవన్నీ కూడా. ఇంకా చాలామంది కూడా మహిళా సంఘాల వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం మనము. వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. వాళ్ళ నుంచి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వాళ్ళ నుంచి కూడా. ఒకసారి ఏ ఊరు నుంచి వచ్చిరమ్మా మీరు? సింగారం అమ్మ, సింగారం. మాట సింగారమా? జార సింగారం. సింగారం. ఓకే, మీకు బస్సులు ఇస్తామని చెప్పిరా? చెప్పారు. ఏం చేశారు ఆ బస్సులు? ఏం చేస్తాము, మనకు మీటింగ్ లాగా ఉండాలి కదమ్మా. ఇంకా ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి? ఏం ఆడతాము, బస్సులు ఇల్లు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, అట్లా. ఇంకా మహిళా సంఘాలకు ఏమన్నా రుణం లేని అంటే వడ్డీ లేని ఇస్తున్నాయి. రావట్లేదు, వడ్డీ లేని రుణాలు రావట్లేదు. రావాలి, మహాలక్ష్మి పథకాలు కూడా రావాలి మాకు. ఇందిరమ్మ ఇండ్లు కూడా రావాలి. మాది కూడా రాజపేట మండలం సంబంధించి యాదాద్రి డిస్టిక్, యాదాద్రి డిస్టిక్ రాలేదు ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు. బస్సులు ఇస్తున్నారు మరి ఈ బస్సులను ఎట్లా నడిపిస్తారు? మహిళలకు 1500 వేస్తా అన్నాడు, వేసిండా? గెలిచినాక గెలిచేదాకా అట్లా ఇస్తలేడు, ఇట్లా ఇస్తలేడు, ఎట్లా ఇస్తలేడా మరి ఎట్లా? ఈ రోజు ఏమన్నా అడుగుతారా మరి? ఏం అడుగుతాం, ఇంత జనములు ఏమని అడుగుతాం ఆయన? మనం మైకులు ఇస్తారు అందరికి కూడా, మైక్ ఇస్తాం, మాట్లాడతాం. ఆడ లేడీస్కి వేస్తానన్నాడు, అప్పుడు వేస్తానంటేనే అందరూ గెలిపించినాక ఇప్పుడు ఏం వేస్తారు? ఎవరు వేస్తారు? వేస్తుండా? వేస్తలేడు ఆయన, అంతే కదా. ఇక మారిపోయి ఇంకేం. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? రాజపేట. యాదగిరిగుట్ట. ఓకే, యాదగిరిగుట్ట నుంచి వస్తున్నారు వీళ్ళంతా కూడా. యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఎస్, నల్గొండ. నకరికల్. ఎలా ఉంది ఇప్పుడు బస్సులు ఇస్తున్నారు మహిళా సంఘాలకు, అట్లాగే వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు కదా, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి, సంతోషంగా ఉంది. ఓకే, చెప్పండి. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారిని ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారా? ఇంకేమన్నా కావాలా? ఎందుకంటే మహిళా సంఘాలకి ఇవి తగ్గుతున్నాయి అనే నేపథ్యంలో ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి గారిని ఈ రోజు కలవనీకి వచ్చిర్రు. ఈడ ఆయన మాట్లాడతాడు, మీ అందరికి మైకులు ఇస్తారు. ఆయన అడగాలంటే ఏం అడుగుదాం అనుకుంటున్నాం? ఇచ్చిర్రు, ఇంకేం అడగాం? బస్సులు ఇచ్చే, ఇప్పుడు బస్సు నడిపించుకుంటుంటివి, వడ్డీ లేని రుణాలు ఇచ్చే, అన్ని ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు. ఇంకేం అడగాలి మరి మేము? రేవంత్ రెడ్డి ఇచ్చిండు, అన్ని అవకాశాలు ఇచ్చిండు కాబట్టి సంతోషం. ఓకే.